కర్నూలులో బిర్లా సర్కిల్లో ఎన్నో ఏళ్లుగా మహాత్మా పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటులో అలసత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా కింది భాగంలో ఏర్పాటు చేసిన గ్రానైట్ మార్బుల్స్ను పగలగొట్టడం జరిగింది. దీనిపైన చర్యలు తీసుకోవాలని 3 టౌన్ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేశామని బీసీ లీడర్ దేవపూజ ధనుంజయాచారి లక్ష్మీకాంతయ్య పాల్గొనడం జరిగింది. సర్కిల్లో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల స్తూపం దగ్గర జరిగిన సంఘటనలు నిన్న పేపర్లో ఉదయము మన తెలుగు అనే దినపత్రికలో ఈరోజు తెలుగు ప్రభ దినపత్రికలో పత్రికలో చూసి మేము ఈరోజు ఉదయం 7 గంటలకు అక్కడ సందర్శించాం. నేను పత్తుల లక్ష్మీకాంతయ్య గారు. ఎందుకంటే ఆడ స్తూపంలో ఉన్నటువంటి రాళ్ళు గ్రానైట్ రాళ్ళు పెకలించారు. ఇది దౌర్జన్యంగా వేరే వాళ్ళు ఇతరులు ఓడ్చలేక పెకిలించారా లేకుంటే యాక్సిడెంట్గా జరిగిందా లేకుంటే కాంట్రాక్టర్ లోపం అనేది కూడా మేము ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించాం. వాళ్ళు కూడా డిఈ వాళ్ళు కూడా వచ్చి సందర్శించి ఇది ఒక కంప్లైంట్ ఇవ్వండి, దీనిపైన విచారణ జరుపుతాము, ఇటువంటి చర్యలు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంటు మేము అందరం కూడా అని తెలియజేశారు. ఎందుకంటే మహనీయుల విగ్రహాలపైన ఇటువంటి దాడులు జరిగితే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఐక్యమై ఇటువంటి దాడులను ఖండించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీసీ ఫెడరేషన్లో ఉన్నటువంటి మేము అదేవిధంగా ఐక్య వేదిక అయినటువంటి చేసి కాదు అందరూ కూడా ఐకమత్యంతో ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఒక కంప్లైంట్ ఫిర్యాదు చేశాం. ఇటువంటి వాళ్ళపైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము వేడుకున్నాం. కావున ఇటువంటిది పునర్నిర్మాణం చేసి దాన్ని మన కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి మహనీయుడైనటువంటి ఎన్టీ రామారావు విగ్రహానికి ఏ విధంగా ఉందో అదేవిధంగా నిర్మాణం చేసి మా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి కూడా అదేవిధంగా చేయాలని మా బీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ జై బీసీ. నా పేరు దేవపూజ ధనుంజయాచారి, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. అది వెహికల్స్ ఎంత